హలో మామ, మొత్తానికి గోవిందరాజస్వామి నుంచి అలిపిరికి అయితే రీచ్ అయిపోయాను. ఇంక ఈ అన్న వాళ్ళతో కలిసి అలిపిరి మెట్లు ఎక్కడానికి అయితే స్టార్ట్ అయిపోయా. అలిపిరి మొదటి మెట్టు దగ్గర ఆగి హారతి కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేశాను. మెట్లు ఎక్కిన కొంత దూరంలోనే స్వామివారి విగ్రహంలో దర్శనం ఇచ్చారు. స్వామివారిని దర్శనం చేసుకొని సాష్టాంగ నమస్కారం చేసుకొని దారిలో ఉన్న పాదాల మండపమును కూడా చూసి రాజగోపురం ద్వారా లోపలికి అయితే ఎంటర్ అయ్యాను. పక్కనే ఉన్న తలియేరు గుండులో 2 మోకాళ్ళు ఆనించి ఇంక మెట్లు ఎక్కడం అయితే స్టార్ట్ చేసాం. అన్న కొత్త దూరానికి అలసిపోయి కూర్చున్నాడు. గోవిందా అనుకుంటూ పదన్నాన్ని అన్నం తీసుకుంటూ వెళ్ళాను. దారిలో ఈ జంతువులు కనబడితే వాటిని చూసుకొని ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శనం చేసుకొని దారిలో కనబడిన ఈ జింకలతో ఆడుకొని అలాగే ఈ ఎర్ర ఉడతలుగా కనబడి ఈ ఎర్ర ఉడతలో కూడా కాసేపు ఆడుకొని ఇంకా అలిపిరి దారిలోనే ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని అలాగే అక్కగారులు అని పిలువబడే ఈ అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని మోకాల పర్వతానికి అయితే రీచ్ అయిపోయా. ఇంకా మోకాల పర్వతం కూడా కంప్లీట్ చేసుకొని కొబ్బరికాయ అయితే కొట్టి స్టెప్స్ ఎక్కడం అయితే కంప్లీట్ చేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో తిరుమలని ఎలా డెకరేట్ చేశారు, ఎలా దర్శనం అయింది అన్న విషయం గురించి చెప్తాను. అప్పటి వరకు అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.